సీతారామ లక్ష్మణులు స్వామి భక్తికి ప్రతీకగా చేతులు జోడించి ముగ్గురికి నమస్కరిస్తున్న ఆంజనేయుడు ఏ రామాలయంలోనైనా కనిపించే దృశ్యం ఇదే. కానీ ఆ నీలమేఘ శ్యాముని పాదాల చెంత అంజనీపుత్రుడు లేని రామాలయాన్ని ఎవరైనా ఊహించగలరా? అలాంటి ఆలయమే కడప జిల్లాలో ఉన్న ఒంటిమిట్ట రామాలయం. నమస్కారం, మీ మావురి కథలకు స్వాగతం, సుస్వాగతం. ఒక మిట్ట మీద నిర్మింపబడ్డ రామాలయం అవ్వటం వల్ల ఈ ఆలయానికి ఒంటిమిట్ట రామాలయం అని పేరు వచ్చింది. ఈ ఆలయంలోని విగ్రహాలు ఒకే శిలలో మలచబడ్డాయి. అందుకే దీనికి ఏకశిలా నగరం అనే పేరు వచ్చింది. ఏకశిల పైన సీతారామ లక్ష్మణ విగ్రహాలున్న ఈ ఆలయంలో రాముడు యోగముద్రలో దర్శనమివ్వడం విశేషం. ఈ ఆలయం యొక్క స్థల పురాణం విషయానికి వస్తే, రామలక్ష్మణులు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు యాగరక్షణకు వారిని విశ్వామిత్రుడు తీసుకెళ్లిన చరిత్ర అందరికీ తెలిసిందే. కానీ సీతారామ కళ్యాణం జరిగాక కూడా అలాంటి సందర్భమే ఒకటి ఏర్పడింది. యజ్ఞయాగాలకు రాక్షసులు ఆటంకం కలిగించడంతో మృకండు మహర్షి, శృంగి మహర్షి రాముని ప్రార్థించడంతో దుష్ట శిక్షణ కోసం ఆ స్వామి సీతా లక్ష్మణ సమేతుడై అంబుల పొది, పిడిబాకు, కోదండం పట్టుకుని వెళ్లారు. రాముడు వాళ్లను హతమార్చి యాగరక్షణ చేశాడట. అందుకు ప్రతిగా ఈ మహర్షులు ఏకశిల పైన సీతారామ లక్ష్మణుల విగ్రహాలను చెక్కించారని, అయితే ఆ తర్వాత రాముడి భక్తుడైన జాంబవంతుడు రామయ్యపై భక్తితో సీతారామ లక్ష్మణ మూర్తులను ఒకే శిలపై మలచి ఇక్కడ ప్రతిష్ఠించినట్లు స్థల పురాణం చెబుతోంది. ఈ ఆలయంలోని రామతీర్థాన్ని రాముడే సీత కోసం ఏర్పాటు చేశాడని అంటారు. మొదట ఆ తీర్థాన్ని రామబుగ్గ అనేవారని, క్రమంగా అదే రామతీర్థం అయిందని చెప్తారు. ఈ ప్రాంతానికి వచ్చిన సీతాదేవి చుట్టుపక్కల ఎక్కడా నీళ్లు లేక రాముల వారికి చెప్పిందట. అప్పుడు శ్రీరాముడు నీళ్లు పైపైకి ఉబికి వచ్చేలా బాణాలు వేశారట. వారి బాణాల వల్ల ఏర్పడిన తీర్థాలను రామతీర్థంగా పిలుచుకుంటారు భక్తులు. ఆలయంలో బుగ్గరామతీర్థంగా, పక్కనే ఉన్న చిన్న కోనేరు లక్ష్మణ తీర్థంగా ప్రసిద్ధి చెందాయి. బ్రహ్మోత్సవాల వేళ చక్రస్థానం ఇక్కడే వేడుకగా నిర్వహించడం కొన్నేళ్లుగా వస్తున్న ఆనవాయితీ. అయితే ఒక కథనం ప్రకారం ఒంటడు మిట్టడు అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారట. వీళ్ళిద్దరూ గజదొంగలని, సాక్షాత్తు శ్రీరామచంద్రులే వీరికి కలలో కనిపించి నిజాయితీగా బ్రతకమని హితబోధ చేశాక మారిపోయారని కూడా అంటారు. ఒకప్పుడు ఈ ప్రాంతంలో ప్రజల సొమ్మును దోచుకుతునే వీరు రామలక్ష్మణులు కలలోకి వచ్చాక ఈ అటవీ ప్రాంతాన్ని సంరక్షించేవారట. ఓసారి ఈ ప్రాంతానికి ఉదయగిరిని పాలించే కంపరాజు వచ్చాడు. ఈ అన్నదమ్ములు రాజుకు అన్ని రకాల సేవలు చేయడమే కాక చుట్టూ ఉన్న ప్రాంతాలను చూపించారు. ఆ రాజు ఆనందించి ఏదైనా కోరుకోమని చెప్పగా ఇక్కడ రామాలయం కట్టించమని అడిగారట. రాజు ఈ ప్రదేశాన్ని మొత్తం పరిశీలించి గుడి కట్టేందుకు అవసరమైన నిధుల్ని అందించి ఆ బాధ్యతను వీళ్ళకే అప్పగించి వెళ్లిపోయాడు. దాంతో వీళ్ళిద్దరూ ఎంతో భక్తి శ్రద్ధలతో కొన్నేళ్లు కష్టపడి ఆలయాన్ని నిర్మించారట. వాళ్ళిద్దరూ కట్టించడం వల్లే ఈ ఆలయానికి ఒంటిమిట్ట రామాలయం అనే పేరు వచ్చిందని అంటారు. ఆ తర్వాత ఉదయగిరి రాజు సోదరుడైన బుక్కరాయలు తన దగ్గరున్న 4 సీతారామ లక్ష్మణ ఏకశిల విగ్రహాల్లో ఒకదాన్ని ఈ ఆలయంలో ప్రతిష్ఠించాడని చెప్తారు. విజయనగర పాలకుల్లో ఒకరైన సదాశివరాయలు కాలం నాటి శిలాశాసనాలను బట్టి చూస్తే క్రీస్తు శకం 1500 సంవత్సరానికి పూర్వమే ఈ ఆలయం పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ గోపురం నిర్మాణం చోళ నిర్మాణ శైలికి దర్పణం పడుతున్నాయి. రామాలయానికి ఎదురుగా ఉన్న సంజీవరామస్వామి ఆలయాన్ని చివరిగా పునరుద్ధరించినట్టు తెలుస్తోంది. ఆలయ చరిత్రను తెలిపే శాసనాలు కోదండ రామాలయంలో రాజగోపురం ఉత్తర భాగాన 2 శిలాశాసనాలు ఉన్నాయి. మొదటి శాసనం క్రీస్తు శకం 1555లో, క్రీస్తు శకం 1558లో రెండో శిలాశాసనాన్ని వేయించారు. వీటి ప్రకారం విజయనగర పాలకుడు వీర సదాశివదేవరాయల సామంతుడు గుత్తి తిరుమలయ్య దేవ మహారాజు పులపుత్తూరు గ్రామాన్ని ఆలయానికి దానం చేశారు. గోపుర నిర్మాణం చోళుల కాలం నాటి శిల్ప సంప్రదాయంలో అత్యద్భుతంగా నిర్మించారు. ఫ్రెంచి యాత్రికుడు టావెర్నియర్ 16వ శతాబ్దంలో ఈ రామాలయాన్ని దర్శించి భారతదేశంలోని పెద్ద గోపురాలలో ఈ రామాలయ గోపురం ఒకటని కీర్తించాడు. ఆంధ్ర మహాభాగవతాన్ని రచించిన పోతన తాను ఏకశిలాపురి వాసినని చెప్పుకున్నాడు. అంతేగాక తన భాగవతాన్ని ఈ కోదండరాముడికి అంకితం గావించాడు. దాన్ని బట్టి భాగవతంలో ఈ ప్రాంతానికి చెందిన వాడుక మాటలు కొన్ని ఉండడాన్ని బట్టి ఆయన కొంతకాలం ఇక్కడ నివసించాడని భావిస్తున్నారు. ఈ ఆలయంలో సీతారామ లక్ష్మణులు ఒకే రాతిలో చిత్రించబడడం విశేషం. ఈ ఆలయ నిర్మాణం సమయానికి రాముడికి హనుమంతుడు పరిచయం కాలేదని, అందుకే ఇక్కడ హనుమంతుడి విగ్రహం లేదనే నమ్మకం ఉంది. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఇక్కడ స్వామిని దర్శించుకున్నాకే కాలజ్ఞానం రాశారని ప్రతీతి. సందర్శకులను ఆకర్షించే అంశాల్లో ఇంకొకటి ఇమాంబేగ్ బావి. 1640వ సంవత్సరంలో
కడపను పాలించిన అబ్దుల్ నబీ ఖాన్ ప్రతినిధి ఇమాం బేగ్. ఒకసారి ఆయన ఈ ఆలయానికి వచ్చిన భక్తులను నీ దేవుడు పిలిస్తే పలుకుతాడా అని ప్రశ్నించాడట. చిత్తశుద్ధితో పిలిస్తే ఖచ్చితంగా పలుకుతాడని వారు సమాధానం ఇవ్వగా ఆయన 3 సార్లు రాముణ్ణి పిలిచారట. అందుకు ప్రతిగా 3 సార్లు ఓ అని సమాధానం వచ్చింది. ఆయన ఆశ్చర్యచకితుడై స్వామి భక్తుడిగా మారి అక్కడి నీటి అవసరాల కోసం ఒక బావిని తవ్వించాడు. ఆయన పేరు మీద ఆ బావిని ఇమాం బేగ్ బావి అంటారు. వాల్మీకి రామాయణాన్ని తెలుగులోకి అనువదించి ఆంధ్ర వాల్మీకిగా పేరు పొందిన శ్రీ వావికొలను సుబ్బారావు జీర్ణదశకు చేరిన ఒంటిమిట్ట రామాలయాన్ని ఉద్ధరించడానికి కంకణం కట్టుకొని ఆయన టెంకాయ చిప్పను చేతిలో ధరించి ఆంధ్రదేశంలో ఊరూరా తిరిగి బిచ్చమెత్తి ఆ ధనంతో ఆయన ఆలయాన్ని పునరుద్ధరించాడు. చివరకు తాను ఖాళీ అయిన టెంకాయ చిప్పను చూసి నీ జన్మ ధన్యము కదే టెంకాయ చిప్ప అంటూ దాని మీద టెంకాయ చిప్ప శతకం చెప్పిన మహాకవి ఆంధ్ర వాల్మీకి వావికొలను సుబ్బారావు ఈ రామాలయాన్ని పునరుద్ధరించడానికి పునాది వేశారు. స్వామికి ఆభరణాలను చేయించడంతో పాటు రామసేవ కుటీరాన్ని నిర్మించాడు. పోతన అయ్యలరాజు రామభద్రుడు, ఉప్పుగుండూరు వెంకట కవి, వరకవి మరెందరో ఈ స్వామికి కవితార్చన చేశారు. వావికొలను సుబ్బారావు వాల్మీకి రామాయణాన్ని తెలుగులో రచించి దానికి మందరం అనే పేరు వ్యాఖ్యానం కూడా వ్రాసారు. గుడికి ఎదురుగా సంజీవరాయ దేవాలయం, ఆ దేవాలయం పక్కనే రథశాల, రథం కూడా ఉంటాయి. చోళ విజయనగర వాస్తు శైలులు కనిపించే ఈ ఆలయ స్తంభాలపైన రామాయణ భాగవత కథలను చూడవచ్చు. అంతేకాక ఈ ఆలయంలో కనిపించే ఈ శిల్పాన్ని చూడండి. ఒకవైపు నుండి చూస్తే ఏనుగు ఆకారంలో, మరోవైపు నుండి చూస్తే వృషభాకారంలో కనిపిస్తుంది. ఇది కాక ఇంకా ఈ ఆలయంలో ఇలాంటి అద్భుతమైన శిల్పాలు మనం ఇంకెన్నో చూడొచ్చు. రాముల వారి కళ్యాణ ఘట్టాన్ని, ఇంకెన్నో పురాణాల్ని మనం ఈ ఆలయం చుట్టూ ఉన్న శిల్పాల రూపంలో చూడొచ్చు. ప్రౌఢదేవరాయల ఆస్థానంలోని అయ్యల తిప్పరాజు ఈ ప్రాంతవాసి. ఈయన స్వామి పైన శ్రీ రఘువీర శతకాన్ని రచించాడు. ఇతని మనవడే అష్టదిగ్గజాల్లో ఒకడైన అయ్యలరాజు రామభద్రుడు. ఇక తెలుగువారు అమితంగా ఇష్టపడే మందార మకరంద లాంటి సహజ సరళ కవి బమ్మెర పోతన జన్మస్థలాన్ని గురించి ఎన్నో రకాలైన వివాదాలున్నప్పటికీ ఆయన రచించిన భాగవతాన్ని అంకితమిచ్చింది మాత్రం కోదండరాముడికే. ఈ సహజ కవి విగ్రహాన్ని ఆలయంలో దర్శించొచ్చు. ఆంధ్ర వాల్మీకిగా ఖ్యాతి చెందిన వావికొలను సుబ్బారావు ఒంటిమిట్ట నివాసి కావడం మరో విశేషం. ఈ ఒంటిమిట్ట ఆలయంలో పున్నమి వెన్నెలలో రాములవారి కళ్యాణం నిర్వహించడం మరో విశేషం. రాత్రే కళ్యాణం జరగడానికి పురాణాల్లో ఓ కథ ఉంది. విష్ణుమూర్తి లక్ష్మీదేవి వివాహం పగలు జరుగుతుంది. తాను అక్క లక్ష్మీదేవి పెళ్లిని చూడలేకపోతున్నానని చంద్రుడు విష్ణుమూర్తికి చెప్పడంతో నీ కోరిక రామావతారంలో తీరుతుందని విష్ణుమూర్తి చంద్రుడికి వరమిస్తాడు. అందుకే ఈ ఆలయంలో నవమి రోజు కాకుండా చైత్ర శుద్ధ పౌర్ణమి రోజు సీతారాముల వివాహం జరుగుతుందని ఒక పురాణ కథ ప్రాచుర్యంలో ఉంది. శ్రీరామ క్షేత్రాలు అన్నింటా సీతారామ కళ్యాణం మిట్ట మధ్యాహ్న సమయంలో అభిజిత్ లగ్నంలో చేయడం సంప్రదాయం. అందుకు విరుద్ధంగా ఒంటిమిట్టలో శుక్లపక్ష చతుర్దశి నాటి రాత్రి పండు వెన్నెలలో రామ కళ్యాణం నిర్వహించడం ప్రత్యేకం. దానికి ఇంకో ఆసక్తికరమైన కథ కూడా చెప్తారు. చిన్నతనం నుంచి శ్రీరాముడికి చంద్రుడంటే అత్యంత ఇష్టం. చందమామ అచ్చంగా కావాలని మారం చేసిన బాలరాముడికి అద్దంలో చందమామను చూపెట్టిన గాథ అందరికీ తెలిసిందే. అటువంటి శ్రీరాముడి కళ్యాణం మధ్యాహ్నం జరిగింది. దీనితో చంద్రుడు శ్రీరామ కళ్యాణం చూడలేకపోయాడు. తీవ్రమైన దుఃఖానికి బాధకు లోనయ్యాడు. ఈ విషయం శ్రీరాముడికి తెలిసి చంద్రుణ్ణి ఓదార్చి 3 వరాలు ప్రసాదించాడు. ఆ వరాలు ఏంటనంటే రామభద్రుడు ఆనాటి నుంచి శ్రీరామచంద్రుడిగా ప్రసిద్ధుడు కావడం, తరువాత జన్మలో శ్రీకృష్ణుడిగా రాత్రిపూట జన్మించడం, కలియుగంలో రాత్రిపూట కళ్యాణం చేసుకోవడం. అలా చంద్రుడికిచ్చిన 3వ వరంలో భాగంగా రాత్రి సమయంలో చైత్ర పౌర్ణమికి ముందు రోజు చంద్రుడు ఆకాశం నుంచి చూస్తూ పండు వెన్నెల కురిపిస్తూ ఉండగా ఒంటిమిట్టలో రామయ్య కళ్యాణం జరుగుతుంది. ఒంటిమిట్ట కోదండ రామయ్య వైభవం కళ్యాణాన్ని వీక్షించడం భక్తుల పూర్వజన్మ సుకృతమనే చెప్పాలి. రాత్రి వేళ రాముల వారి కళ్యాణం ఒంటిమిట్టకే ప్రత్యేక ఆకర్షణను తెస్తుంది. మరో కథ ప్రకారం చంద్రవంశజులైన విజయనగర రాజులు తమ కులదైవానికి తృప్తి కలిగేలా రాత్రి వేళ కళ్యాణాన్ని జరిపించే ఆచారాన్ని మొదలు పెట్టారని కూడా చెప్తారు. కారణం ఏదైనా ఇతర రామాలయాలకు భిన్నంగా ఒంటిమిట్టలో రాములవారి కళ్యాణం చతుర్దశి నాటి రాత్రి పౌర్ణమి రోజున రథోత్సవం ఘనంగా జరుగుతాయి. ఎందరో ముస్లింలు కూడా ఈ ఆలయాన్ని దర్శించుకోవడం ఇక్కడి విశేషం.
పుట్టపర్తికి వచ్చే ఎంతో మంది విదేశీయులు కూడా ఈ ఆలయ సందర్శనం కోసం ఇక్కడికి విచ్చేస్తూ ఉంటారు. ఆలయ శిల్ప సంపద చూసి ముచ్చట పడిపోతుంటారు. ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ నవమి నుండి బహుళ విధియ దాకా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. చతుర్దశి నాడు కళ్యాణం, పౌర్ణమి నాడు రథోత్సవం ఉంటాయి. నవమి నాడు పోతన జయంతి కూడా నిర్వహిస్తారు. కవి పండితులను సత్కరిస్తారు. 2002వ సంవత్సరంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ సమీపంలో మహాకవి పోతన విగ్రహాన్ని కూడా ఆవిష్కరించడం జరిగింది. ప్రతి ఏటా శ్రీరామనవమి నాడు భద్రాచల రాముల వారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను ప్రభుత్వ లాంఛనాలతో సమర్పించడం గోల్కొండ నవాబుల కాలం నుండి సంప్రదాయంగా కొనసాగుతోంది. అయితే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి సమర్పణ చేసేవారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత భద్రాచలం తెలంగాణ రాష్ట్రంలో ఉండటంతో ఆంధ్రప్రదేశ్లోని భద్రాచలం కంటే ముందే నిర్మించబడి ఉండిన ప్రచారానికి నోచుకొని అతి పురాతనమైన ఆలయమే ఒంటిమిట్ట కోదండ రామాలయంగా గుర్తించి 2015లో తెలంగాణ విడిపోగా మిగిలిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీరామనవమి ఉత్సవాలను ప్రభుత్వ లాంఛనాలతో ముఖ్యమంత్రి చేతుల మీదుగా జరిగేటట్లుగా నిర్ణయించింది. ఆనాటి నుండి పట్టు వస్త్రాలతో, ముత్యాల తలంబ్రాలతో రాములవారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతూ వస్తోంది. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ప్రముఖ కవి విద్వాన్ కట్ట నరసింహులు గారి కృషి స్మరించుకోదగింది. ఒంటిమిట్టకు చెందిన శాసనాలను, మెకంజీ కైఫియతుల్లోని అంశాలను, ఇతర చారిత్రక ఆధారాలను సేకరించి వాటి సారాంశాన్ని ఆనాటి ప్రభుత్వానికి చేరవేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రంలో అతి ప్రాచీనమైన దేవాలయంగా ఒంటిమిట్ట ఆలయాన్ని గుర్తించడానికి ఆయన చేసిన పరిశోధన ఎంతో ఉపకరించింది. ఫలితంగా శ్రీరామనవమి ఉత్సవాలు ప్రభుత్వ లాంఛనాలతో ఒంటిమిట్టలో నిర్వహించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. పర్యాటకంగా కూడా ఈ ప్రాంతం అభివృద్ధి చెందింది. ఇక తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోకి ఈ ఆలయం రావడంతో మరింత అభివృద్ధి చెందడంతో పాటు ప్రతి ఏటా కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించబడుతోంది. ఇప్పుడు రాముల వారి కళ్యాణం ఒంటిమిట్ట ఆలయానికి సమీపంలోనే కళ్యాణానికి ప్రత్యేకంగా నిర్మించినటువంటి అతిపెద్ద మైదానంలో అంగరంగ వైభవంగా జరుగుతుంది. దేవస్థాన ప్రాచీనతను గుర్తించిన తర్వాత ఒంటిమిట్ట ప్రాంత అభివృద్ధిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒంటిమిట్ట చెరువుకు సోమశిల ప్రాజెక్టు నుండి నీళ్లు వచ్చేలా నిర్ణయం తీసుకున్నారు. అందుకు గాను అవసరమైన పైప్ లైన్ పనులను పూర్తి చేసి చెరువుకు నీళ్లు వచ్చేలా చేశారు. ఇప్పుడు ఈ చెరువు నీటితో కలకలలాడుతూ ఉంది. అక్కడ ఇన్నేళ్ల పాటు కరువుతో తల్లడిల్లిన రైతులకు నేడు 3 పంటలు పండించే అవకాశం వచ్చింది. దీనివల్ల ఆ ప్రాంతం నేడు సస్యశ్యామలంగా మారింది. మరి ఇన్ని ప్రత్యేకతలున్న ఈ ఒంటిమిట్ట ఆలయాన్ని ఎలా చేరుకోవాలి అనంటే కడప తిరుపతి రహదారిపై ఉంటుంది ఈ ఆలయం. కడప నుండి 26 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే ఈ ఆలయానికి చేరుకోవచ్చు. రైల్లో రాజంపేట రైల్వే స్టేషన్ లో దిగి బస్సులో దిగి చేరుకునే సౌలభ్యం ఉంది. కడప రైల్వే స్టేషన్ లో కూడా రైలు దిగి బస్సు లేదా ఇతర వాహనాల్లో చేరుకునే సౌలభ్యం ఉంది. తిరుపతి విమానాశ్రయం నుండి 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆలయం. ఆంధ్ర భద్రాద్రి అందాల అయోధ్యగా పిలువబడే ఈ ఒంటిమిట్ట రామాలయం దర్శనం మీ అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో ఆలయ విశేషంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు మరి.